ఫస్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టార్ వస్తే కన్నా సర్వీస్ సెక్టార్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ కూడా డెవలప్ అవుతుంది. ఏంటంటే కన్నా ఇప్పుడు నిన్ననే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్కు ఇండస్ట్రియల్ ఏరియాస్ మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పడం అది అమరావతికి చాలా ప్లస్ పాయింట్. అట్ ద సేమ్ టైం ఓర్వకల్ ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే కర్నూలు జిల్లా బెంగళూరు హైదరాబాద్ హైవేకి ఆనుకొని ఉంది, అది కానీ డెవలప్ అయిందంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న రాయలసీమ వెనుకబడిన ప్రాంతానికి ఉపాధి దొరికే అవకాశాలు కూడా ఉంది. అట్లే అనంతపురం దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ క్లస్టర్స్కి ఇంతకుముందు భూములు ఇచ్చినారు. ఆ భూములకు కూడా ఒకవేళ పాత కంపెనీలు వచ్చే ఆ ఏరియాలో కూడా ఇండస్ట్రీస్ రావడం వల్ల రాయలసీమకు డెవలప్ అవుతుంది. ఆ విధంగా ఉండడం వల్ల ఇండస్ట్రీస్ డెవలప్ కావడం ఎకానమీ డెవలప్ అవుతుంది. ఎకానమీ డెవలప్ కావడం ఏమవుతుందంటే లివింగ్ స్టాండర్డ్స్ అనేది పెరుగుతాయి. అప్పుడు నిరుద్యోగ సమస్య అనేది కూడా కొంతలో కొంత తగ్గిపోతుంది. తల్లిదండ్రుల మీద ఆధారపడకోకుండా ఉండేదే కాకుండా తల్లిదండ్రులకు డబ్బులు పంపించే స్టేజ్కి వస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే నాట్ ఓన్లీ దిస్, ఇంకా చెప్పాలంటే వాళ్ళు జాబ్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే శాలరీస్లలో కూడా కొంచెం ట్యాక్స్ అనేది పే చేస్తారు. అంటే ఎంప్లాయీ ట్యాక్స్ పే చేస్తాడు, కంపెనీస్ ట్యాక్స్ చేస్తాయి. అప్పుడు ఏమవుతారంటే ఆ ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బులను గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏం చేస్తుంది, ఆ డబ్బులను పథకాల రూపంలో అందిస్తుంది. అప్పుడు ఏమవుతారంటే పేదవాడు కూడా సాఫీగా బతుకుతాడు. అది ఇప్పుడే అదే కానీ ఇండస్ట్రీస్ రాకపోతే కనుక ఏమవుతుందంటే గ్రామీణంలో ఉన్న యువతకు ఉపాధి దొరకదు, ఉద్యోగ అవకాశాలు ఉండవు, కంపెనీ గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ కాదు, ట్యాక్స్ రూపంలో పథకాలు చేయాలంటే బ్యాంకులలో అప్పులు చేయాలా, అప్పులు మళ్ళా తిరిగి వచ్చి ప్రజల మీదనే పడతారు. సో ఒకటి రావడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే యువతకు ఉద్యోగం దొరికింది, ఉపాధి దొరికింది, గవర్నమెంట్కు రెవెన్యూ దొరికింది, పథకాలు పెరిగినాయి. అప్పుడు ఏమవుతారంటే ఈజీగా బతికేస్తారు, బాగుంటుంది అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, ఇంతకుముందు మనం ఎట్లా చేస్తున్నాం, హైదరాబాద్ సిటీలో బైక్లలో పోయేవాళ్ళం, బస్సులలో పోయేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఆదాయం చాలా బాగుంది కాబట్టి మెట్రో వేశారు. మెట్రో వేయడం వల్ల ఏమైంది, మెట్రోలో ఎంప్లాయ్మెంట్ దొరికింది. అర్ధ గంటలో పోవాల్సిన వాడు 15 నిమిషాల్లోనే వెళ్ళిపోతున్నాడు. ఈజీ టు మూవ్ అండ్ ఈజీ టు ఎగ్జిస్ట్ అనే ఫార్ములా బాగా వర్కౌట్ అయింది. మోస్ట్ అన్ఎంప్లాయ్మెంట్కు రీజన్ ఏంటంటే మెయిన్ అతనికి నచ్చిన జాబ్ చేసేంత వరకు వెయిట్ చేస్తున్నాడు తప్ప తనకు వచ్చిన జాబ్ కంటే నచ్చిన జాబ్ ఎక్కువ చేసేదానికి ఇంట్రెస్ట్ పెడుతున్నాడు. నచ్చిన దానికోసం వెయిట్ చేస్తున్నాడు. జాబులు లేవంటే ఉన్నాయి, కానీ వానికి జాబ్ అంటే ఇష్టం సపోజ్, కానీ వాడు ఏం చేసి కానీ ఓపెనింగ్స్ ఎక్కడ ఉంటాయి, పైథాన్ మీద ఉంటాయి. అంటే వాడు ఏం చేయాలా, జావా కోర్సు జాబ్ మీద వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాడు. పైథాన్ మీద ఎందుకు పోవాలంటే మళ్ళీ ఆ టూల్ నేర్చుకుంటే క్లమ్జీ అవుతుంది బ్రెయిన్. సో జావా మీద ఉంటే కన్నా మనం నేర్చుకున్నాము, ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దీని మీదనే ఉంటే కన్నా సస్టైన్ అవుతామని అట్లా ఉన్నారు. జాబులు లేక కాదు, జాబులు ఉన్నాయి, కానీ నచ్చిన జాబ్ రావాలా, నచ్చిన ప్యాకేజీ రావాలా, మంచి ఎంఎన్సీ కంపెనీలో పడాలా, టార్గెట్ అది. ఒక అడుగు లేటైనా బిలో మిడిల్ క్లాస్ అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళు లో క్లాస్ అబ్బాయిలు అంటే పేదరికంలో, లో క్లాస్ అంటే కదా పేదరికంలో ఉన్నారు. ఇంకా ఏదో ఒకటి లేప ఏమవుతుంది, తల్లిదండ్రుల మీద ఆధారపడేదానికంటే కన్నా ఏదో ఒకటి చేసుకునేది మేలు కదా. వాళ్ళు కష్టపడుతున్నారు, మనం ఎన్నాళ్ళని వాళ్ళకి భారంగా ఉంటామన్న వాళ్ళు ఏం చేస్తారు, చిన్న చిన్న జాబులు చేసుకుంటారు. ఏదో ఒకటి రానిలే, లైక్ బీపీఓ, వాయిస్, నాన్ వాయిస్, సెమీ వాయిస్, సేల్స్ మార్కెటింగ్, ఇంకా ఇన్సైడ్ సేల్స్ కోఆర్డినేటర్, అంటే వాళ్ళకి ఏది దొరికితే అవి చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఫ్యామిలీకి వాళ్ళు భారం కాకూడదు అనే ఉద్దేశంతో. సో ఓకే బ్రదర్, లైక్ ఇప్పుడు మీరు ఏం చదువుతున్నారు అండ్ లైక్ ప్రిపరేషన్ దేనికి అవుతున్నారు? నేను జాబ్ కోసమే ప్రిపేర్ అవుతున్నాను. నా ఏజ్ 23. ఎంబీఏ. ఎంబీఏ అంటే కన్నా
బేసికల్గా హెచ్ఆర్, మార్కెటింగ్, ఫినాన్స్ మామూలుగా అయితే. కానీ ఏమి ఉండవు మార్కెట్లో. నీ సర్టిఫికేట్ చేసే పీస్ ఆఫ్ పేపర్. ఇక్కడికి వచ్చి నువ్వు ఒక టూల్ నేర్చుకున్నావు, నీకు నచ్చిన టూల్, అది కూడా నీకు నచ్చిన టూలు, నీకు బాగా ఇష్టమైన టూల్ నేర్చుకుంటావు, దాని మీద రెజ్యూమ్ పెడతావు, నచ్చిన జాబ్లోకి వెళ్తావు, అంతే కథం. నువ్వు చదివిందంతా ఒక ఎత్తు, టూల్ నేర్చుకునేది ఒక ఎత్తు. సో నువ్వు నేర్చుకున్న కోర్స్ త్రూ నువ్వు వేరే దానికి వెళ్ళిపోవచ్చు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఒక కోచింగ్ తీసుకోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే కదా, స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి కదా. ఆ స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటే వాడు కంపెనీ వాడు ఎస్ ఇతనిలో పడుతుంది, ఈ జాబ్కి ఇతను సూట్ అవుతాడు అని అతను తీసుకుంటాడు. నాకు జాబా కావాలా, నేను ఏం నేర్చుకోలేదు, డైరెక్ట్ పోయినాను, నాకు జాబ్ కావాలంటాడు. ఎట్లా ఇస్తాడు? సో లైక్ ఒక విధంగా పెరుగుతున్నటువంటి టెక్నాలజీ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఎక్కువ అవుతుందంట. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? టెక్నాలజీ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరగదు, కానీ స్పీడ్నెస్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పంటావా, మనం ఇంతకుముందు హోటల్కు ఫుడ్ చేసుకోవాలంటే మనకు ఎవరు చేస్తున్నారు? మనమే షాప్కి వాడుకోవాలా, టోకెన్ తీసుకోవాలా, అది ఫుడ్ తీసుకోవాలా. ఇప్పుడేమైంది ఆన్లైన్ యాప్స్ వచ్చినాయి, జొమాటో, స్విగ్గీ వచ్చేసింది. దానివల్ల ఏమైంది, హోటల్కు కస్టమర్కు మధ్యలో ఒక బ్రిడ్జ్ ఏర్పడింది, జొమాటో, స్విగ్గీ అని. దానివల్ల ఎంతమందికి ఎంప్లాయీస్ దొరికింది? చాలామందికి దొరికింది కదా. మళ్ళీ పెరిగిందా? పోలేదు. ఎంప్లాయ్మెంట్ పెరిగిందా? తగ్గిందా? తగ్గలేదు టెక్నాలజీ పెరగడం వల్ల. ఎలా ఉంటే లైక్ ఒక మిషన్ చేసే పని, ఒక 100 చేసే మెంబర్స్ చేసేటువంటి పని ఒక మిషన్ చేస్తుంది. అటువంటిప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పుకోవచ్చు కదా. అంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటే కదా, ఆ మిషన్ ఆర్డర్ ఇచ్చేదానికి కూడా 10 మెంబర్స్ ఉంటారు, కోఆర్డినేట్ చేసేదానికి 10 మెంబర్స్ ఉంటారు. అందులో మిషన్ కాడ వర్క్ చేసే వాళ్ళు కూడా తక్కువ అయిపోయినారు. అర్థమైంది? ఆ మిషన్ తయారు చేసే ఫ్యాక్టరీలో అయితే పని చేయొచ్చు కదా. నువ్వు మిషన్ తెచ్చినావు, మిషన్ను తయారు చేసే ఫ్యాక్టరీలో నువ్వు చేయొచ్చు. సపోజ్ నేనే ఉన్నాను, ఒక ఫ్యాక్టరీ పెట్టాను, ఆ ఫ్యాక్టరీ ఒక మిషన్తో రన్ చేస్తున్నాను. ఆ మిషన్ తయారు చేసే కాడ నువ్వు పోతే కదా మిషన్ నువ్వు తయారు చేస్తావు. అరే మిషనే రాకపోతే నేనేం చేసుకుంటాను?